ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ షుగర్ టాబ్లెట్తో లేకుండా బయటికి రాలేకపోతున్నారు అనమాట. సో ఈ షుగర్ లెవెల్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి షుగర్ అనేది పెరుగుతూ ఉంది. సో వాళ్ళు ఫుడ్లో ఎలాంటి విషయం చేస్తున్నారంటే మనం గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే వైట్ రైస్ అనేది ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. సో ఆ గ్లూకోజ్లో మనం కర్రీ లెవెల్ ఎక్కువ తీసుకోకుండా కర్రీ లెవెల్ ఎక్కువ తీసుకోకుండా మనం వైట్ రైస్ని ఎక్కువ తీసుకోవడం వల్ల అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కన్వర్ట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. మనం ఒక పావు కేజీ అన్నం తింటే మినిమం ఒక పావు కేజీ కర్రీ కూడా ఉండాలన్నమాట. మనం ఒక పావు కేజీ తింటే 100 గ్రామ్స్ కూడా కర్రీతో తినట్లేదు. సో అలా ఉండడం వల్లనే మనకి షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నా కూడా యోగాలో ఆ షుగర్ లెవెల్ని తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఆ షుగర్ లెవెల్ తగ్గించే కొన్ని యోగాసనాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా మనం ధనురాసనం వేద్దాము. సో ఆ ధనురాసనం వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఎలా వేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ముందుగా మన శరీరాన్ని ఇలా బోర్లా పడుకోబెట్టిన తర్వాత మనం రైట్ హ్యాండ్ని రైట్ లెగ్తో, లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్తో గట్టిగా ఇంటర్లాక్ చేసి పట్టుకున్న తర్వాత మన బాడీ మొత్తాన్ని పైకి లేపి ఓన్లీ పొట్ట భాగం పైనే ఉండడమే ఈ ఆసనం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇలా మన బాడీ మొత్తాన్ని గాల్లో పైకి లేపిన తర్వాత మన పొట్ట భాగం పైనే ఉండాల్సి వస్తుంది. సో ఈ ఆసనం నుండి విముక్తి అవ్వడం అంటే స్లోగా మనం ఏ విధంగా అయితే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నామో అదే విధంగా ఈ ఆసనం నుండి విముక్తి అవ్వాలన్నమాట. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మకరాసనం పొజిషన్లో మనం రిలాక్స్ అవ్వాలి. సో ఒక చేయి మీద ఇంకొక చేయి పెట్టేసి అలా నుదురు అనేది 2 చేతుల మీద పెట్టేసి నార్మల్ బ్రీత్లో రిలాక్స్ అయిపోవాలి. చూసారుగా, ధనురాసనం వేయడం వల్ల మన బాడీలో ఎలాంటి విషయాలు జరుగుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఈ ఆసనం వేయడం వల్ల. సో దానివల్ల గుండెకి వేగంగా ఈ పంపింగ్ జరగడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఈ ఆసనం తగ్గించడానికి ఎక్కువగా సోర్స్ ఉంటుంది. సో ధనురాసనం వేయండి, షుగర్ లెవెల్ని తగ్గించుకోండి. సో ఈ ఎపిసోడ్లో మనం మరొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే పశ్చిమోత్తాసనం. సో ఈ పశ్చిమోత్తాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి యాంగిల్స్లో ఈ ఆసనం వేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మనము సుఖాసనంలో కూర్చొని ఇలా 2 కాళ్ళని బార్లా చాపుకొని కూర్చున్న తర్వాత మనం ఈ 2 చేతుల్ని ఇలా కాళ్ళని పట్టుకోవడమే ఈ పశ్చిమోత్తాసనం. సో కొంతమందికి ఈ పొజిషన్స్లో కూడా ఈ పొజిషన్లో ఉండి చేతులు కూడా టచ్ చేయలేని పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఈ పొజిషన్లో ఉన్న తర్వాత స్లోగా 1 2 3 సో ఈ విధమైన పొజిషన్ చేయగలిగితే మనం ఈ కాళ్ళని పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో పశ్చిమోత్తాసనంలో లాస్ట్ పొజిషన్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఈ 2 చేతులతో ఈ 2 కాళ్ళని ఇంటర్లాక్ చేసిన తర్వాత తల అనేది మోకాల వైపుకి టచ్ చేసే విధంగా ఉండడమే పశ్చిమోత్తాసనం. సో మనం 2 కాళ్ళని 2 చేతులతో అలా ఇంటర్లాక్ చేసాము. హెడ్ అనేది మోకాల్ని టచ్ చేయాలి. సో ఇలా మనం ఈ ఆసనంలో ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుందన్నమాట. యోగాలో ఏంటంటే ఒక బెనిఫిట్, ఏ ఆసనం వేసినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఎక్కువగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ఆసనం గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకోబోతున్నాం. 2 కాళ్ళని అలా ముందుగా చాపిన తర్వాత మన 2 చేతులతో ఈ 2 కాళ్ళని ఇంటర్లాక్ చేసి మన తల అనేది మోకానికి టచ్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ అయ్యేది కూడా చాలా స్లోగా ఉండాలి. సో కొంతమంది ఇలా బెండ్ అవుతారు అన్నమాట. సో అలా చెస్ట్ మాత్రమే బెండ్ అవ్వకుండా నడుము కూడా బెండ్ చేయాలి.
సో ఈ విధమైన పొజిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నడువును బెండ్ చేయాలి. సో నడువును బెండ్ చేసిన తర్వాత హెడ్ని కూడా అలాగే స్లోగా బెండ్ చేస్తే ఇంకెక్కువగా బెనిఫిట్స్ అనేవి ఈ ఆసనంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు షుగర్ని కంట్రోల్ చేసే విధానంలో మనం మరొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సప్త మత్స్యేంద్రాసనం. సో ఈ సప్త మత్స్యేంద్రాసనం ఎలా వేద్దాము అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. మనం ఇదే సుఖాసనంలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళని బార్లా చాపేసి మనం రైట్ కాళ్ళని లెఫ్ట్ లెగ్ మోకాలు పక్కన అలా ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మనం ఈ లెఫ్ట్ లెగ్ని ఎలా స్లోగా క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో మనం రైట్ మోకాల దగ్గరికి తీసుకొని రావాలి. ఈ రైట్ హ్యాండ్ అనేది మనకి భూమికి ఈ విధంగా సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ మోకాల దగ్గర ఈ పొజిషన్లో తీసుకొని రావాలి. అంటే ఈ మోకాల్ని ఈ మోచేతో ఇలా ప్రెస్ చేస్తూ బాడీ మొత్తాన్ని ఇలా బయటికి తీసుకొని రావాలి. రైట్ సైడ్ వైపు తీసుకొని వచ్చిన తర్వాత లుక్ అనేది కూడా మనం రైట్ వైపే చూసే విధంగా చూస్తూ ఈ మోకాల్ని ఈ మోచేతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండడమే అర్ధ మత్స్యేంద్రాసనం అన్నమాట. సో ఈ విధమైన భంగిమ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది గుండెకి. సో దానివల్ల షుగర్ లెవెల్ అనేది కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో ఈ అర్ధ మత్స్యేంద్రాసనంలో ఇంకొక పొజిషన్ ఏంటంటే మనం ఈ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ఇలా పట్టుకోవడమే ఇంకొక పొజిషన్ అన్నమాట. సో ఇది బిగినర్స్ చేయలేరు, బట్ కొంచెం దాని మీద అవగాహనలో అయితే చేయగలరు. ఇది ఓన్లీ ఫర్ బిగినర్సే అనమాట. సో మోకాల్ని మోచేతో అలా ప్రెస్ చేస్తూ లుక్ అనేది రైట్ వైపు చూస్తూ హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉంచడమే ఈ ఆసనం యొక్క పొజిషన్ అనమాట. సో ఇది చేసిన తర్వాత బాగా వచ్చింది ఈ ఆసనం అంటే ఈ పొజిషన్లో తీసుకొని రావాలి. సో ఈ ఆసనం రిమూవ్ అయ్యే విధానం కూడా చాలా స్లోగా. సో మళ్ళీ ఏ విధంగా వచ్చామో ఈ ఆసనంలోకి అదే విధంగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ని ఈ ఆసనంలో యూజ్ చేద్దాము. యాస్టీజ్గా కాలు చాపాము, అప్పుడు లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసాము, ఇప్పుడు రైట్ లెగ్ క్లోజ్ చేసాము. అదేవిధంగా ఈ విధంగా టర్న్ అవుతూ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్తో పుష్ చేద్దాం అనమాట. ఇది మళ్ళీ యాస్టీజ్గా లెఫ్ట్ హ్యాండ్ అనేది భూమికి పెట్టాము, రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ లెగ్తో క్లోజ్ చేస్తున్నాం ఇలా. సో లుక్ అనేది కూడా మళ్ళీ లెఫ్ట్ వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధమైన ఆసనం చేయడం వల్ల ఖచ్చితంగా మనకి షుగర్ లెవెల్ కంట్రోల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది చేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంది. ఇంకా ఇందులో బెటర్మెంట్ కావాలనుకుంటే యాస్టీజ్గా మనం రైట్ హ్యాండ్తో లెఫ్ట్ పాదాన్ని పట్టుకొని మళ్ళీ లుక్ యాస్టీజ్గా లెఫ్ట్ వైపు చూడాలి. ఈ విధమైన ఆసనంలో ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే మనకి షుగర్ లెవెల్ అనేది ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి. సో రిమూవ్ అయ్యే విధానం కూడా చాలా స్లోగా, మనం ఏ పొజిషన్లో వచ్చామో అదే పొజిషన్లో స్లోగా. చూశారుగా మనం షుగర్ లెవెల్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. సో మీ డైలీ దినచర్యలో భాగంగా ఒక అరగంటకి ఇలాంటి యోగాసనాలు కేటాయించారనుకోండి, షుగర్ లెవెల్ అనేది ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. యోగాలో ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా క్యూర్ అయ్యే యోగాసనాలు ఉంటాయన్నమాట. సో మీరు డైలీ దినచర్యలో భాగంగా ఇలాంటి యోగాసనాలు వేస్తే షుగర్ లెవెల్ అనేది ఖచ్చితంగా మనకి ఒక రేంజ్లో, ఎక్కువ కూడా తక్కువ కూడా ఈక్వల్ రేంజ్లో ఉండడానికి ఇలాంటి ఆసనాలు యూజ్ అవుతాయి అన్నమాట. సో మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, షుగర్ లెవెల్ తగ్గించుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము మరింత ఆరోగ్యంతో, మరింత యోగాతో. నేను మీ గంగా సిద్ధార్థ్.